హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోషిని వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి. నిన్న ఈవినింగ్ నుంచి తీస్తున్న వ్లాగ్. సో ఈవినింగ్ మొత్తం కూడా మేము ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వ్లాగ్లో చూస్తారు. సో ఈవినింగ్ మేము వాకింగ్ చేసిన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా అయితే టీ పెట్టేసుకున్నామండి. టీలోకి మేము ఎక్కువగా మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తింటామండి. సో టీలోకి చాలా బాగుంటుంది మ్యారీగోల్డ్ బిస్కెట్స్. సో ముందైతే మా వారికి టీ అయితే తీసేసాను. ఆయన అంత స్ట్రాంగ్గా తాగరు, కొంచెం లైట్గా తాగుతారండి. అందుకనే నేను కొంచెం స్ట్రాంగ్గా మా అత్తయ్యకి కొంచెం టీలోకి మేము ఎక్కువగా మేము బిస్కెట్స్ అనేవి తింటూ ఉంటామండి. ఎక్కువగా మాకు మ్యారీగోల్డ్ బిస్కెట్ అంటే చాలా ఇష్టము. మేము మ్యారీగోల్డ్ బిస్కెటే టీలో ఎక్కువగా తీసుకుంటాం అన్నమాట. సో ఈ టీ వచ్చేసరికి మా వారి కోసం అండి. మా వారికి స్ట్రాంగ్గా ఇష్టం ఉండదు, అందుకనే మా వారికి ముందే ఇచ్చేస్తున్నాను. సో పిల్లల కోసం వచ్చేసరికి మా వారు వచ్చేటప్పుడు పిల్లలకి కొన్ని స్నాక్స్ తెచ్చారండి. సో ఇక్కడ నేను ఏమంటారు, పాపిడి అంటారు కదా, సో అవి తింటారని చెప్పేసి తీస్తున్నాను అనమాట. ఇది ఫ్లేవర్ వచ్చేసరికి ఆరెంజ్ ఫ్లేవర్ తెచ్చారు. మా పిల్లలకి ఆరెంజ్ ఫ్లేవర్ అంటే ఇష్టం అన్నమాట. సో పిల్లల కోసం నేను ఇది తీస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు టీ ఇవేం తాగరు కదా, అందుకని వాళ్ళ కోసం నేను ఇస్తున్నాను అన్నమాట సోంపాపిడి. అలాగే మా వారు వచ్చేటప్పుడే కూరగాయలన్నీ కూడా తెచ్చేసారండి. ఇంట్లోకి ఏమైతే కూరగాయలు కావాలో అవన్నీ కూడా తెచ్చేసారు. ఇవన్నీ కూడా నేను క్లీన్ చేస్తున్నాను అన్నమాట. సో కూరగాయలు ఏమేమి తెచ్చారన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఇవన్నీ కూడా శుభ్రం చేసిన తర్వాత ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో సింక్లోనే నేను క్లీన్ చేసేసుకుంటానండి. ఒక బౌల్ తీసుకొని, పెద్ద బౌల్, దాంట్లోనే శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాను. ఈ ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయి కదండి, అవి కూడా క్లీన్ చేసేసి ఇంకా అంటే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ అవన్నీ కూడా ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో కూరగాయలన్నీ కూడా వాష్ చేసేసుకున్నానండి. చూడండి మా వారు ఏం తెచ్చారు. ఇవి బర్బాటీ అంటారు కదా, సో బర్బాటీ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము. అలాగే బెండకాయ తెచ్చారు, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే టమాటా, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఇవేమో బజ్జీ మిర్చి అండి. బజ్జీ మిర్చి త్వరలోనే మీకు వీడియో పెడతానండి, చాలా బాగుంటాయి. అలాగే చిక్కుడుకాయలు, అలాగే పచ్చిమిర్చి, మామూలు పచ్చిమిర్చి, అలాగే ఇవి ఏమంటారు బీన్స్ అండి, బీన్స్, టమాటా, ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను అన్నమాట. సో దీంతోనే క్లీన్ చేశానండి. మా వారు తెచ్చారు. ఇవి ఏంటంటే ఫ్రూట్స్, కూరగాయలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి తెచ్చారన్నమాట. లిక్విడ్ ఒక మూత వేస్తే చాలండి, చక్కగా మనకి కూరగాయలు మొత్తం కూడా క్లీన్ అయిపోతాయి. సో చూసారా, ఈ విధంగా మొత్తం కూడా ఆరబెట్టేస్తున్నానండి. ఇవి కొంచెం ఆరిన తర్వాత ప్యాక్ చేసేసుకొని ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అన్నమాట. ఈరోజు నేను మీకు బ్రెడ్ బజ్జీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి, చాలా బాగుంటుంది. ఆ రెసిపీ వచ్చేసరికి నేను చూపిస్తాను చూడండి. ముందు ఒక బౌల్ తీసుకోండి, ఇందులోకి 1 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలండి. అలాగే ఇందులోని 1 అర టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే 3/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అలాగే వంట సోడా కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను చిటికెడు వంట సోడా వేసాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి, అప్పుడే నీళ్ళు వేయకండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. సో చూసారా, ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకోండి. ఎక్కువగా వేస్తే మనకి పలచగా వచ్చేస్తే చక్కగా రావు బజ్జీలు. సో నేను చూపిస్తాను చూడండి, క్లిప్లో చూపించిన విధంగా పిండి అనేది కరెక్ట్గా కలుపుకుంటే మనకి బ్రెడ్కి చక్కగా పడుతుంది పిండి అనేది. సో చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనము ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి, ఎందుకంటే వంట సోడా వేసాం కాబట్టి కొంచెం పిండి అనేది పొంగుతుంది. అలాగే ఇక్కడ నేను బ్రెడ్ తీసుకున్నానండి, ఒక 5-6 పీసుల దాకా తీసుకున్నాను. ఇవి మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. సో సైడ్లు కూడా తీసేయవచ్చు అండి, నేను తీయడం లేదు, ఎందుకు వేస్ట్గా అని చెప్పేసి ఇలాగే వేస్తున్నాను. చాలామంది సైడ్లు తీసేస్తారు, సో నేను సైడ్లు అయితే తీయడం లేదు. ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి క్రాస్గా. మీ ఇష్టం, ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే 4 పలకల కింద కూడా కట్ చేసుకోవచ్చు.
ఓకేనా ఫ్రెండ్స్, ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు అండి. బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు, అలాగే మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో చూసారా, నా దగ్గర పిండి అయితే రెడీగా ఉంది. అలాగే బ్రెడ్ కూడా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ముందైతే ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. నేను ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇక్కడ ఒక 1/2 kg దాకా ఆయిల్ హీట్ చేసేసుకున్నాను. సో అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఇక్కడ పిండి కూడా నా చేతిలో రెడీగా ఉంది కదండి. అలాగే బ్రెడ్ పీస్ తీసుకొని శనగపిండిలో డిప్ చేసి వెంటనే వేసేసుకోవాలి. ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. వెంటనే వేసుకోవాలి, లేకపోతే మనకి బ్రెడ్ అనేది నానిపోతుంది, ముక్కల కింద అయిపోతుందండి. సో వెంటనే చేసేసుకోవాలి ఈ పని మాత్రం, అది గుర్తుపెట్టుకోండి. సో పక్కన బాగా వేగిన తర్వాత మరొక పక్క కూడా తిప్పుకోవాలండి. మనము ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఎన్ని పడితే అన్నీ వేసుకోండి, మరీ ఎక్కువగా వేస్తే సరిగ్గా వేగవు కదా. సో చూడండి ఫ్రెండ్స్, అటు ఇటు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారండి. సో ఇలా చేసి పెట్టండి, చాలా త్వరగా అయిపోతుంది. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది మనకి ఈ రెసిపీ అనేది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనము సాస్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి, లేకపోతే వేడివేడిగా తింటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి నేను ఎలా వేస్తున్నాను అనేది. ఇంతాక సరిగ్గా చూపించానో లేదో నాకు అర్థం అవ్వలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో చూసారా, పిండిలో ఈ విధంగా డిప్ చేసి వెంటనే వేసేసుకోవాలి. మీకు అర్థమయ్యేలాగా మరొకసారి చూపిస్తున్నాను. సో ఒకళ్ళు కామెంట్ చేశారు ఫ్రెండ్స్, మీరు ఫ్లాట్లో ఉంటున్నారు, అద్దెకుంటున్నారని అబద్ధం చెప్తున్నారు ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు. సో అమ్మ, అబద్ధం చెప్పవలసిన పని నాకు లేదమ్మా. ఓన్ హౌస్ అయితే నేను దర్జాగా చెప్పుకుంటాను ఓన్ హౌస్ అని. మేము రెంట్కుంటున్నాము అని మీకు చాలాసార్లు చెప్పాను. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. సో చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం సాస్తో తింటేనే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ఈవినింగ్ వచ్చేసరికి చపాతీ పిండి కలుపుకుంటున్నానండి. మేము ఎక్కువగా నైట్ చపాతీయే తింటాము. పొద్దున్న పప్పు చేశాను, ఆకుకూర పప్పు చేశాను, అంటే పాలకూర పప్పు మాట, చాలా బాగుంటుంది. ఆ రెసిపీ ఎవరికైనా తెలియకపోతే అడగండి, నేను చేసి చూపిస్తాను నా స్టైల్లో. సో అయితే ఇక్కడ చెప్పాను కదా, మా అందరికీ కూడా చపాతీ పిండి అనేది కలిపేసుకుంటున్నానని చెప్పేసి. 1 గంట ముందే కలుపుకుంటే మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మనము కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకున్నామంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవచ్చు, అలాగే చాలా మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట. పొద్దునకి టిఫిన్కి గ్రైండర్ కూడా వేసేసానండి. సో ఇడ్లీ చేద్దామని పప్పు అయితే గ్రైండర్లో వేసేసాను, దాని పని అది చేసేస్తుంది. ఇక్కడ నా పని అయితే నేను చేసేస్తున్నాను. సో నానబెట్టేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి కదా అని చెప్పేసి ముందుగానే నానబెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి పిండి కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇడ్లీ నూక ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నాను. ఇడ్లీ నూక చాలాసేపు నానబెడితే మనకి నూక అనేది చక్కగా నానుతుంది అన్నమాట. నేను 1 గంట సేపు నూకని అలా నీటిలోనే నానబెడతానండి. ఇంకా మిక్సీలో వేయనండి ఎప్పుడు కూడా. నేను పిండి అనేది ఎక్కువగా నేను గ్రైండర్లోనే వేస్తాను. గ్రైండర్లో వేస్తే ఏంటంటే మనకి పిండి అనేది మంచిగా ఉరుము అవుతుంది, ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట.
సో ఎక్కువగా నాకు గ్రైండర్ అంటేనే ఇష్టం అండి. అట్టు పిండి అయితే మామూలుగానే మిక్సీలో వేసేస్తాను, ఇడ్లీ పిండి అయితేనే గ్రైండర్లో వేస్తాను. సో ఇదేనండి ఈవినింగ్ వ్లాగ్ మొత్తం కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. నేను కలుస్తాను మరొక మంచి వ్లాగ్తో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. సో బ్రెడ్ బజ్జీ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో బాయ్ ఫ్రెండ్స్, బాయ్.